'గుప్పెడంత మనసు' సీరియల్‌లో కొత్త కొత్త ట్విస్టులయితే యాడ్ అవుతున్నాయి. ట్విస్టులు ఎలా ఉన్నాయంటే, అసలు ఈ సీరియల్ ఇంకా సాగదీస్తారా? లేకపోతే ఇంకా కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తారా? అనే పాయింట్స్ మీద అయితే సీరియల్‌లో చాలా ట్విస్టులయితే ఏర్పడుతున్నాయి. సో, నిన్నటి ట్విస్ట్ ఏంటంటే, రంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అండ్ చిన్నప్పటి నుంచి తన మరదలకు రంగా అంటే ఇష్టం. రంగా అంటే ఎవరో కాదండోయ్, మన రిషి సారే. మరి ఇలాంటి ట్విస్టుల్లో ఈరోజు ఇంకో ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే, వసుధర స్పృహ కోల్పోయిందని మనకు తెలుసు. నిన్నటి ఎపిసోడ్లో అయితే చూసాం. అండ్ ఈరోజు ఎపిసోడ్లో వసుధర కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన తర్వాత రంగా వాళ్ళ నాన్నమ్మ వస్తుంది, మాట్లాడుతుంది. సో తను మా రంగా అని చెప్తుంది. కానీ వసుధర దానికి ఒప్పుకోదు. మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారంటది. అండ్ సీన్ కట్ చేస్తే డీబీఎస్టీ కాలేజ్కి వెళ్తుంది. అక్కడ వసుధర వాళ్ళ మామయ్య ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ శైలేంద్ర ఏమో లెటర్ గురించి టాపిక్ తీస్తాడు. లెటరా? ఏ లెటర్ అని మను గారు అడిగితే, లెటరా? ఏం లెటర్ లేదే, లెటర్ రాసి వెళ్ళింటే బాగుండు అని శైలేంద్ర అయితే చెప్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, డీబీఎస్టీ కాలేజ్ ఎండి ఎవరా అని డిసిషన్లకు మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసరికి శైలేంద్ర కంగారు పడతారు. మినిస్టర్ గారు ఎందుకు, మినిస్టర్ గారు వస్తే నాకు అసలే ఆ పదవి ఇవ్వరు అని మనసులో అనుకుంటాడు. అండ్ సీన్ కట్ చేస్తే వసుధర బతికి ఉంటే ఎండి పోస్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్తే వాళ్ళకే ఇస్తారని శైలేంద్ర ఆలోచిస్తాడు. తర్వాత రౌడీలకు కాల్ చేస్తాడు, వసుధర నిజంగా చనిపోయిందా లేదా అని. రౌడీలకు కాల్ చేస్తే రౌడీలు ఏమో చనిపోయింది, లొకేషన్ పెడతాను, వచ్చి చెక్ చేసుకోండి, ఏంటి సార్ మీకు అంత అనుమానం అన్నట్టు చెప్తారు. అండ్ చివరి భాగం ఏంటి అంటే, వసుధర రిషి సార్ అంటూ మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ రిషి సార్ అంటూ రంగా దగ్గరికి వస్తుంది. రంగా దగ్గరికి వస్తే నాన్నమ్మేమో తను మీ రిషి సార్ కాదు, మా రంగా అని చెప్తుంది. వాళ్ళ మరదలేమో తిను మీ రిషి సార్ కాదు, మీ రిషి సార్ అయితే నీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గరికి ఎందుకు ఉన్నారు అని అయితే అడుగుతుంది. తర్వాత వసుధర రిషి సార్ దగ్గరికి వెళ్ళి, అదే రంగా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రిషి సార్ నేను మీ వసుధర, అప్పుడే మర్చిపోయారా, కోపమా అనేసి వసుధర రిషి సార్ అదే రంగాని అడుగుతుంది. రంగాని అడిగితే రంగా ఏమో 4 అడుగులు ముందుకేసి నేను మీ అంటూ కొంచెం ల్యాగ్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది. తర్వాత చెప్పేస్తారు, నేను మీ రిషి సార్ని అనేసి చెప్పేస్తారు. సో మిగతా వాళ్ళు మొత్తం షాక్లో ఉంటారు. రంగా ఫ్రెండ్, రంగా వాళ్ళ మరదలు, రంగా వాళ్ళ నాన్నమ్మ మొత్తం షాక్లో ఉంటారు. నేను మీ రంగాన్ని కాదు, నేను తన భర్త రిషి సార్ని అని తేల్చి చెప్పేస్తారు. మరి ఇదొక పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి భాగంలో చిన్నప్పటి నుంచి తన మరదలకు రిషి సార్ అదే రంగా అంటే ఇష్టం అని నిన్నటి సీన్లో చెప్పారు. ఇవాళ సీన్లో అయితే నేనే రిషి సార్ అంటూ రంగా తనకు తాను ప్రకటించుకోవడం. సో ఇదొక పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇది కళ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీన్ అన్నది అప్పుడే అయితే ఎండ్ అవ్వదు. సో రేపటి భాగంలో మరి ఇంకా ఏ సీన్ యాడ్ చేయబోతున్నారు, ఇది నిజంగా కళ లేకపోతే నిజంగానే రంగా రిషి సారా అనే విషయం అయితే తెలుస్తుంది. సో ఈ వారం మొత్తం ఇది ఇలానే ఉంటుంది.